నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని సాల్మియా ప్రాంతాలలోని 2 కిరాణా దుకాణాలలో బకాలలో మనం చూసుకుంటే దొంగలు దొంగతనం చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ యొక్క వీడియోలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చేరాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రచారం చేయబడిన వీడియో క్లిప్పులను పరిశీలించి ఇందులో సాల్మియా ప్రాంతాలలో 2 కిరాణా దుకాణాలలో దొంగతనాలు జరిగినట్లు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ యొక్క వ్యక్తులను గుర్తిస్తే వాళ్ళు ఈజిప్ట్ దేశానికి చెందిన ప్రవాసులని చెప్పేసి వారిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒకే రోజు 2 కిరాణా దుకాణాలు బకాలల్లో మనం చూసుకుంటే ఈ యొక్క దొంగతనాలు జరగడం జరిగింది. క్యాషియర్ ఉంటే అతన్ని లేపి బెదిరించి ఒక వ్యక్తి అతన్ని గట్టిగా పట్టుకొని అలాగే ఒక ఆయుధంతో బెదిరించడం జరిగింది. మరొక వ్యక్తి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ఆ యొక్క క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బునైతే తీసుకుని వెళ్లడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ యొక్క 2 ఈజిప్టియన్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి సాల్మియాలో దొంగతనం చేసిన దొంగలు దొరికారని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనము సాల్మియా ప్రాంతంలో ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.